హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ గురించి, రీసెంట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ గురించి అండ్ కంపెనీ వాల్యుయేషన్స్ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఇండియాలోని లార్జెస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. ఇండియాలోని బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజ్డ్ రీటైల్ అండ్ ఈ కామర్స్ కంపెనీస్ కి ఎండ్ టు ఎండ్ అవుట్ సోర్స్డ్ బేసిస్ మీద అసెట్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇన్స్టాలింగ్, మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ చేస్తుందన్నమాట. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి లీడింగ్ బ్యాంక్స్ ఈ కంపెనీ సర్వీస్ చేస్తుంది. 400+ క్యాష్ వ్యాన్స్, 240 ఆఫీసెస్ అండ్ బ్రాంచెస్ తో పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీకి. 2024 లో ఫోర్త్ క్వార్టర్ లో కంపెనీ గుడ్ నెంబర్స్ ని పోస్ట్ చేసిందండి. ఈ క్వార్టర్ లో కంపెనీ 600 crores న్యూ ఆర్డర్ ని కూడా విన్ అయ్యింది. కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ అనేది 5000 crores కి రీచ్ అయ్యింది. అండ్ ఈ ఆర్డర్ బుక్ గుడ్ విజిబిలిటీని ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ క్యాష్ మేనేజ్మెంట్ మేనేజ్డ్ సర్వీసెస్ బిజినెస్ లో 60:40 స్ప్లిట్ తో ఫైనాన్షియల్ 2025 కి 2500 to 2700 crore రెవెన్యూని సాధించాలని కంపెనీ మేనేజ్మెంట్ గైడెన్స్ చేసింది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ముందుగా నెట్ సేల్స్ చూద్దాం. ఫైనాన్షియల్ 2023 Q4 లో 501 crores, అలాగే ఫైనాన్షియల్ 2024 Q3 లో 582 crores నెట్ సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ రీసెంట్ క్వార్టర్ అయిన Q4 లో 627 crores నెట్ సేల్స్ అనేది పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది 25.1%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 7.7% గ్రోత్ ఉంది. అలాగే ఎబిటా కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 లో 144 crores పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 Q4 లో 155 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా అనేది 7.9%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3.1% అనేది గ్రోత్ ఉందన్నమాట. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 Q4 లో కంపెనీ 80 crores ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ Q3 లో 87 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2024 Q4 లో 91 crores అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ అనేది 14.4%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5% అనేది గ్రోత్ ఉంది. కంపెనీ సెగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే మెయిన్ గా 3 సెగ్మెంట్స్ నుంచి కంపెనీకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. ముందుగా క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ గ్రోత్ అనేది 10.7% ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3.5% ఉంది. అలాగే మేనేజ్డ్ సర్వీసెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ 55.3% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 11.7% గ్రోత్ ఉందన్నమాట. అండ్ కార్డ్స్ లో కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 61.9% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 36.7% గ్రోత్ ఉంది. కంపెనీ క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్ లో వెల్ ప్రోగ్రెషన్ అయితే ఉందన్నమాట. కంపెనీ రిటైల్ క్యాష్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో 13,000 బిజినెస్ పాయింట్స్ ని యాడ్ చేసింది. అండ్ ఓవరాల్ గా 1,37,000 బిజినెస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ మార్కెట్ అనేది యాన్యువల్ 8 to 10% పెరుగుతుందని మేనేజ్మెంట్ ఇండికేట్ చేసింది. అండ్ సిఎంఎస్ ఇన్ఫో అనేది ఫైనాన్షియల్ 2024 లో కాంట్రాక్ట్ విన్ రేట్ అనేది 25% ఉందండి. ఎబిట్ మార్జిన్ అనేది 25.3% ఉంది. ఇది లాస్ట్ 5 క్వార్టర్స్ లో లోయెస్ట్. దీనికి మెయిన్ రీజన్ కంపెనీ హార్డ్వేర్ సేల్స్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. అండ్ కంపెనీ మేనేజ్డ్ సర్వీసెస్ బిజినెస్ గ్రోత్ కి లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. మేనేజ్డ్ సర్వీసెస్ రెవెన్యూ అనేది 55.3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. లాస్ట్ 6 క్వార్టర్స్ లో ఫాస్టెస్ట్ వన్ అన్నమాట. అలాగే సిఎంఎస్ కి ఇది గ్రోత్ ఇంజిన్ లో కంటిన్యూ అవుతుంది అనమాట. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 500 crores కి రీచ్ అయ్యేలా చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది 58% ఉంది. అలాగే ఫైనాన్షియల్ 2024 లో ప్లానెడ్ క్యాపెక్స్ లో సమ్ పార్ట్ మాత్రమే డిప్లాయ్ చేయడం వల్ల ఫైనాన్షియల్ 2025 లో క్యాపెక్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కంపెనీ అవుట్లుక్ గనక చూస్తే డిసెంబర్ 2021 లో ఐపీఓకి వచ్చిన నుండి కూడా కంపెనీ గుడ్ పర్ఫార్మెన్స్ ని కన్సిస్టెంట్లీ డెలివరీ చేస్తుంది అనమాట. అలాగే న్యూ బిజినెస్ అడిషన్, అలాగే ఎగ్జిక్యూషన్ కూడా బాగా చేస్తుంది. ఏటీఎం రీప్లేస్మెంట్ సైకిల్, నెట్వర్క్ ఎక్స్పాన్షన్, అలాగే రిటైల్ క్యాష్ బిజినెస్ పాయింట్స్ గ్రోత్ వల్ల క్యాష్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్డ్ సర్వీసెస్ బిజినెస్ లో ఓవరాల్ ఆపర్చునిటీస్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం ఫైనాన్షియల్ 2025 కి 2500 to 2700 రెవెన్యూని టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ ఫైనాన్షియల్ 2024-2026 కి రెవెన్యూ సిఏజిఆర్ అనేది 17%, అలాగే ఈపీఎస్ సిఏజిఆర్ అనేది 17.3% ఉండొచ్చు. సో ఓవరాల్ గా కంపెనీ అవుట్లుక్ అనేది పాజిటివ్ గా ఉంది. అండ్ మనం కంపెనీ వాల్యుయేషన్స్ అండ్ ఫోర్కాస్ట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ నెట్ సేల్స్ అనేది 2265 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ సేల్స్ అనేవి 2678 crores, 2026 కి 3101 crores ఉండొచ్చు అనమాట. అలాగే ఎబిటా మార్జిన్ ఫైనాన్షియల్ 2024 లో 26.5% ఉంటే 2025 కి ఎక్స్పెక్టెడ్ ఎబిటా మార్జిన్ అనేది 26.4%, 2026 కి 26.1% ఉండొచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 347 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 415 crores, 2026 కి 478 crores ఉండొచ్చు అనమాట.
అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ గనక చూస్తే ఫైనాన్షియల్ 2024లో 20% ఉందండి. అండ్ ఫైనాన్షియల్ 2025కి 20%, ఫైనాన్షియల్ 2026కి కూడా 20% ఉండొచ్చు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ గనక చూస్తే ఫైనాన్షియల్ 2024లో కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 23% ఉంటే 2025కి 24%, 2026కి ఎక్స్‌పెక్టెడ్ ఆర్ఓసీ అనేది 24% ఉండొచ్చు. అండ్ కంపెనీకి ఉన్న రిస్క్ ఏంటంటే ఫ్యూచర్‌లో కనుక క్యాష్ సర్క్యులేషన్స్‌లో ర్యాపిడ్ ఫాల్ జరిగినా కంపెనీకి రిస్క్ ఉంటుంది. అలాగే ఆర్‌బీఐ నార్మ్స్‌ని మీట్ అవ్వకపోయినా కూడా కంపెనీకి రిస్క్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 7,001 క్రోర్స్ ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసీ 26.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹21.30 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 181 క్రోర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇండస్ట్రీ పీఈ గనక చూస్తే 34.1 ఉంటే స్టాక్ పీఈ 20.2 ఉంది. సో పీఈ రేషియో వైజ్ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ ₹515 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 430 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. కంపెనీ సేల్స్ గ్రోత్ అనేది 5 ఇయర్స్‌లో 14.6% ఉంటే ప్రాఫిట్ అనేది 29.9% ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గనక చూస్తే మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది. 23.76% నుండి 36.34%కి. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 23.43% నుండి 29.01%కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 26.13% నుండి 34.65%కి పెరగడం జరిగింది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹431 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్‌లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్‌లో గనక చూస్తే 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్‌లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ టెక్నికల్స్ గనక మనం ఒకసారి చూద్దామండి. టెక్నికల్ అనాలిసిస్ గనక చూస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బుల్లిష్‌గా ఉన్నారు. అలాగే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వెరీ బుల్లిష్‌గా ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కూడా వెరీ బుల్లిష్‌గా ఉన్నారనమాట. అండ్ మూవింగ్ యావరేజెస్ కనుక చూస్తే 5 డే మూవింగ్ యావరేజ్ అనేది బేరిష్‌గా ఉంది. 10 డే మూవింగ్ యావరేజెస్ అనేది బుల్లిష్‌గా, 20 డే మూవింగ్ యావరేజెస్ కూడా బుల్లిష్‌గా ఉంది. అండ్ 50 డే మూవింగ్ యావరేజ్ కూడా బుల్లిష్‌గా ఉంది. 100 డే అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కూడా బుల్లిష్‌గా ఉందన్నమాట. అండ్ ఇంట్రాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం పైవోట్ లెవెల్ అనేది 435 ఉందన్నమాట. అలాగే రెసిస్టెన్స్ 1 అనేది 443, రెసిస్టెన్స్ 2 అనేది 456 ఉంది. అండ్ R3 అనేది 463 అన్నమాట. అండ్ సపోర్ట్ 1 వచ్చేసరికి 422 దగ్గర ఉందండి. సపోర్ట్ 2 అనేది 415 దగ్గర, సపోర్ట్ 3 అనేది 402 దగ్గర ఉంది. సో ఫైనల్లీ కంపెనీ రెవెన్యూ గ్రోత్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ 7.7%, మేనేజ్డ్ సర్వీసెస్ గ్రోత్ అనేది 11.7% గ్రోత్ ఉంది. అలాగే న్యూ ఆర్డర్ కూడా 600 క్రోర్స్ రిసీవ్ చేసుకుంది. అండ్ కంపెనీ ఫైనల్ డివిడెండ్ కింద ₹3.25 డిక్లేర్ చేసిందనమాట. అండ్ వాల్యుయేషన్స్ వైజ్ చూస్తే కంపెనీ షేర్ అనేది అట్రాక్టివ్ బై పొజిషన్‌లో ఉందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.